హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ కౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణగిరి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయానికి వెళ్లే దారి, తిరుగు ప్రయాణదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయని భక్త ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ఆలయానికి దర్శనానికి వస్తే వాహనాలన్నీ కూడా చెడిపోతున్నాయని వాపోతున్నారు. గతంలో భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా రోడ్డును బాగు చేయాలని కోరిన భక్తులకు రోడ్డును బాగు చేస్తామని ఆలయ నిర్వాహకులు ఇచ్చిన మాటను విస్మరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఆలయానికి వచ్చి వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆదివారం ఆలయ దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వాపోయారు. భక్తుల నుండి ఆలయ నిర్వాహకులు లక్షలు దండుకుంటున్నారు, కానీ భక్తుల సౌకర్యాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా కొంత భక్తులు ఆరోపించారు. ఇకనైనా వెంటనే నిర్వాహకులు ఆలయ రహదారిని బాగు చేయాలని భక్తులు కోరుతున్నారు. నా పేరు సంతోష్. శంకర్పల్లికి వెళ్ళి వచ్చిన స్వర్ణగిరి రోడ్ ఏమో కింద పడిపోయినట్టు ఉంది. మొత్తం చాలా ఖరాబ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటాం? మంచిగా చేయాలి. పబ్లిక్ కష్టమవుతుంది కదా, పార్కింగ్ లక్షలు తీసుకుంటున్నారు. రోడ్లు కానీ మంచిగా చేస్తారు. ఎందుకంటే జనాలకి వచ్చేపోయే భక్తులకు కూడా మంచిగా ఆడ గుంతలు ఉన్నాయన్న, గుంతలు కొంచెం అది చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పార్కింగ్ ఫీజు అని చెప్పి కూడా కొంత అమౌంట్ తీసుకున్నారు కదా, దానికైనా కొంచెం న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఇందాక నా బండి కింద పడిపోయేది, అక్కడ జస్ట్ అయితే కింద పడిపోయటంలో అక్కడ కంప్లీట్ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో పడితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఎట్లుంటుంది, కొంచెం ఇది చూడాలి. దారుణంగా ఉంది, ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి. అక్కడ దారిలో అయితే ఒక పెద్ద హోల్ ఉంది, మొత్తం కంప్లీట్గా వాటర్ నిండిపోయింది. అక్కడ హోల్ ఉందా లేదంటే ఏదో ఉందని నా బండి నాకు కింద పడిపోయేది జస్ట్ అయితే పడిపోయేది, పర్లేదు. దీనివల్ల ఏమి ఇబ్బందులు? కార్లు సాగపరిచి పోతాయి, చాలా ఇబ్బంది కార్లు. లక్షలు పెట్టి కార్లు కూడా ఇట్లా గుంత రోడ్లు వేస్తే చాలా ఇబ్బంది కదా. ఇంత ఆదాయం వస్తుంది కదా కొంచెం, ఎందుకంటే పబ్లిక్ సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతే, చాలా డిస్టెన్స్. ఆ టెంపుల్ ఈజ్ గుడ్, అందరికి చూడాలన్న ఇంప్రెషన్ ఉన్నది, అందరికి చూడాలన్న ఉద్దేశం ఉన్నది. కానీ రావడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. రోడ్డు మార్గం ఎట్లుంది? రోడ్డు మార్గం అంత ఎగురుతుంది, అంత ఏం బాగలేదండి. రావడానికి కార్లు ఖరాబ్ అయ్యేటట్టు కాడారు. మెకానిక్ తీసుకొచ్చుకొని పాపం ఆయన బాధపడుతున్నారు వాళ్ళు. అక్కడ ఖరాబ్ అయిపోయిందండి కారు కూడా. కానీ ఇది కొంచెం సౌకర్యార్థం మంచిగా చేస్తే మాత్రం అందరూ ఏమని చెప్తారు పబ్లిక్? ఇప్పుడు ఏమని చెప్తారు పబ్లిక్ అంటే ఇక పబ్లిక్ మాత్రం అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఎవరైనా దాన్ని ఒక రోడ్డు మాత్రం కొంచెం మంచిగా చేస్తే మాత్రం ఏమని చెప్తారు? వాళ్ళకు తార్ రోడ్డు అని వేస్తే బాగుంటుంది అని అందరికీ కొంచెం ఎంతో. ఇద్దరు పడ్డారు. అక్కడ కార్ ఖరాబ్ అయింది, పాపం వాళ్ళు బాధపడుతుండ్రు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టెంపుల్లో చాలా జోక్యం చేసుకొని ఇది కొంచెం సౌకర్యార్థం చేస్తే మాత్రం పబ్లిక్ చాలా రావడానికి ఆస్కారం ఉంటుంది. సౌకర్యాలు లేకుండా కూడా కంప్లీట్గా ఇదే రోడ్లో ఇబ్బంది పడుతుంటే వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందే ఉంది, అండ్ వచ్చేటప్పుడు కూడా ఇబ్బందే ఉంది. కొంచెం తొందరగా క్లియర్ చేస్తే ఈ ఇష్యూస్ని ఎక్కువ పబ్లిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవాళ ఇద్దరు పడ్డారన్నా, కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ వెహికల్ డిస్టర్బెన్స్, రోడ్ ప్రాపర్గా లేక వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేస్తున్నాడు అక్కడ. రోడ్ ఎట్లుందన్న? రోడ్ చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా. రోడ్ వేస్తే బాగుంటుంది. అయితే చాలా బాగుంది, కానీ సిమెంట్ రోడ్ వేస్తే కొంచెం కన్వీనియంట్ ఉంటుంది అందరికీ. డివోటీస్కి అందరికి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. అట్లా అదే గూగుల్ మ్యాప్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే హైవేలో ఉంది, హైవే నుంచి రిటర్న్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అది ముందే అక్కడ గేట్ కాడ బోర్డు పెడితే బాగుండేది. ఇప్పటికైనా కొంచెం బోర్డు పెడితే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది.